నమస్తే. ఇవాళ హెల్త్ క్యాంప్ పెట్టాము. ఆయుర్వేదిక్ మమలపర్తి రామారావు గారు వరంగల్. ఆయన చాలా ఫేమస్, మీ అందరికీ తెలిసిందే. ఆయన 5 నెలల నుంచి మేము కోరుకుంటే ఇవాళ మాకు టైం ఇచ్చాడు. నిన్న నేను ఒక వీడియో రిలీజ్ చేశాను, అందరు రావాలని చెప్పి. కానీ ఒక 150 మెంబర్స్ చూస్తా అన్నాడు. కానీ 700-800 మంది వచ్చే వరకు మాకు చాలా ప్రాబ్లం అయింది. ఒక 350 మెంబర్కు మెడిసిన్ ఉండే కాబట్టి ఇచ్చి మేము ఇవాళ సేవ చేయగలిగినాము. అందరు కొద్దిగా నిశ్శబ్దం పాటిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ లొల్లి పెట్టినందుకు మెడిసిన్ ఇంకా తెప్పిద్దామనుకున్నాం. ఆయన కోపంతో వెళ్ళిపోయాడు. ఆయన అసలు ఎట్లా అంటే మొత్తం నూకిస్తున్నాడు. ఒక డాక్టర్ దగ్గర మనం ఎట్లా వెళ్ళిస్తాం హాస్పిటల్లో పోతే అట్లా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈసారి మళ్ళీ 20 డేస్లో ఇక్కడ త్రిశూల్ గ్రాండ్లో పెడతాను. మీ అందరికి ముందే 5 రోజుల ముందే చెప్తాను. జర జాగ్రత్తగా రండి, వచ్చి మెడిసిన్ తీసుకొని పోవాలని కోరుకుంటున్నాను. నా ఒక విన్నపాన్ని మన్నించి నన్ను క్షమించండి ఏదైనా తప్పు జరుగుతుంది. అందరికీ నమస్తే. అందరికీ నమస్కారం. వైద్యో నారాయణ హరి ఇక్కడికి విచ్చేసిన డాక్టర్ పాములపర్తి రామారావు గారు చాలా ప్రముఖ ఆయుర్వేద వైద్యం, అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన శాస్త్రీయ పద్ధతుల్లో, మన సంప్రదాయ పద్ధతుల్లో అందరికీ చికిత్సను అందించి ఎంతోమందికి స్వస్థత చేకూర్చారు. ఆయన్ని అంబర్పేట శంకరబాబు గారు ఆయన ఇంటికి ఆహ్వానించి ప్రజల కోసం ప్రజలకి చికిత్స అందించడానికి ఆయన పిలిచారు. అనుకున్న దానికన్నా ఎక్కువ మంది పేషెంట్స్ రావడం వల్ల మేము ఇక్కడ సమర్థించలేకపోయాం. దానికి మీరు కొంచెం క్షమించాలి. ఇంకొక విన్నపం ఏంటంటే, మేము అర్థం చేసుకోగలం వాళ్ళకున్న బాధ వలన మేము ముందర వెళ్ళాలి అనుకుంటారు. కానీ కొంచెం డిసిప్లిన్ పాటిస్తే డాక్టర్ గారు ఇంకొంచెం సేపు ఉండే అవకాశం ఉంది. ఆ డిసిప్లిన్ పాటించవచ్చుగా కోరుతున్నాం. తర్వాత మళ్ళీ త్రిశూల్ గార్డెన్స్లో మళ్ళీ పెడుతున్నాం. పెట్టినప్పుడు ప్రజలు కొంచెం క్రమశిక్షణతో ఉండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. గడబడి సింగ్